నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టేలా ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధం. రేపు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభం. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం. గ్లోబల్ సమ్మిట్ కు అత్యాధునిక టెక్నాలజీతో అందంగా ముస్తాబవుతోన్న మహానగరం. హైదరాబాద్ చేరుకుంటున్న దేశ విదేశీ ప్రతినిధులు. దేశవ్యాప్తంగా 6వ రోజు కొనసాగుతోన్న ఇండిగో సంక్షోభం. ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్టులో 115 విమానాలు రద్దు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన రైల్వే, తెలంగాణ ఆర్టీసీ. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటితో 2 ఏళ్లు పూర్తి. ఓవైపు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు, మరోవైపు అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ శాసనసభ పనితీరులో లోపాలున్నాయన్న హరీష్ రావు. సరిదిద్దాలంటూ స్పీకర్కు బహిరంగ లేఖ. గోవా గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో 25 మంది మృతి. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు కేంద్రం తరఫున 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన. దిత్వా తుఫానుతో తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. పలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు. వార్తల్లోని వివరాలు చూద్దాం. తెలంగాణ భవిత కోసం పెట్టుబడులు ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ సమ్మిట్ కు మొత్తం 6 ఖండాలకు చెందిన 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వస్తున్నారన్నారు. అధిక సంఖ్యలో దేశంలోని ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. రేపు 8వ తేదీ మధ్యాహ్నం 1:30కు సమ్మిట్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారని చెప్పారు. ప్రారంభానికి సంబంధించిన వివరాలను ప్రజాభవన్లో మీడియాకు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించడం అత్యంత సంతోషదాయకమని, రేపు మధ్యాహ్నం 1:30 ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రారంభ సమావేశంలో 2:15 సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని, 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ స్థాయికి పెంచాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. ఉన్నతాధికారులు అందరూ కలిసి అనేక నెలలుగా ఒక కసరత్తు చేసి ఈ డాక్యుమెంట్ ను తయారు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలే, లక్ష్యాలు దీంట్లో సంపూర్ణంగా చర్చించి ఈ 2047 విజన్ డాక్యుమెంట్ సంబంధించిన $3 ట్రిలియన్ ఎకానమీని చేరుకోవటానికి, అట్లాగే డూయబుల్, ఎగ్జిక్యూటబుల్ అంటే మేము పెట్టుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని సాధించడానికి, చేయటానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలను మాత్రమే దీంట్లో పొందుపరిచి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఆ రోజు రిలీజ్ చేయబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. సదస్సు జరిగే ఫ్యూచర్ సిటీలో పర్యటించిన ముఖ్యమంత్రి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సు జరిగే ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దేశ విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నందున ఎక్కడా ఎలాంటి లోపం లేకుండా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కాగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రముఖ ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈఓ జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తదితరులు పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 అజెండాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రేపు, ఎల్లుండి ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ సమ్మిట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైజింగ్ గ్లోబల్ సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించేలా అజెండా ఖరారైంది. ఎల్లుండి సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించనుంది. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని, అతిథులు, సంస్థల ప్రతినిధులకు తగిన వసతులు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సినీ రంగంపై ప్రత్యేక చర్చ జరగనుంది. సినీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణను మొదటి స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఈ నెల 9న జరిగే సదస్సులో వన్ కంట్రీ మెనీ సినిమాస్ పేరుతో ప్యానెల్ డిస్కషన్స్ చేయాలని నిర్ణయించింది. ఈ చర్చలో ప్రముఖ దర్శకుడు సుకుమార్తో పాటు బాలీవుడ్ నటీనటులు జెనీలియా, రితేష్ దేశ్ముఖ్ దంపతులు, అర్జున్ కపూర్, అనిరుద్ధ్ రాయ్, పార్వతీ గోయల్, ఆసిఫ్ అలీ, ప్రియదర్శన్లు పాల్గొంటారు. పలువురు నిర్మాతలు, దర్శకులు, ఓటీటీ సంస్థల ప్రతినిధులు, ఇతర సినీ ప్రముఖులు హాజరై తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకుంటారు. ఫిల్మ్ ఇన్ తెలంగాణ పేరుతో సినిమాల నిర్మాణం, చిత్రీకరణ లొకేషన్లు సహా సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సమ్మిట్కు తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మిట్ జరుగుతున్న రోజుల్లో ముందే నిర్ణయించిన జిల్లాల పర్యటనల వల్ల తాను రాలేకపోతున్నానని చెప్పారు. ఈ సమ్మిట్ వేదికగా నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఆటను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంకు వచ్చే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాట్లను పోలీసులు, హెచ్సీఏ అధికారులు వారికి వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లియోనెల్ మెస్సీ సైతం ఆసక్తి చూపారని తెలిపారు. నిర్దేశించిన సమయం కంటే ముందే అభిమానులు స్టేడియంలోకి చేరుకునేలా చూడాలని ఆదేశించారు. ఇండిగో విమానయాన సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం పట్ల కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని తెలిపింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కొన్ని రోజులుగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్టులో కూడా ఇండిగో విమాన సర్వీసులు వరుసగా ఇవాళ కూడా నిలిచిపోయాయి. 115 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇండిగో విమానంలో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇతర విమానయాన సంస్థలు సర్వీసులను పెంచాయి. మరోవైపు ప్రయాణికులకు సౌకర్యార్థం రైల్వే, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. కాలిబాట సైతం లేని పల్లెలవి. పోడు వ్యవసాయం, కూలీ పనులు చేస్తేనే మహిళలకు రోజులు గడిచేవి. అయితే మోదుగాకులు వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసింది. మోదుగాకులతో తయారైన విస్తరలతో ఆర్థికంగా రాణిస్తున్న ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళల విజయగాథపై మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అడవుల జిల్లా ఆదిలాబాద్ ప్రకృతి సోయగాలతో నిత్యం ఆకర్షిస్తుంది. పర్యాటకంగా ప్రజలను ఆకర్షించడమే కాకుండా అడవి ఆ ప్రాంతంలో ఆదివాసీ, గిరిజనులకు ఆర్థికంగా ఆదుకుంటోంది. వ్యవసాయం ఒకవైపు, ఇతర జీవనోపాధి మార్గాల ద్వారా ఆ ప్రాంతంలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతమంది మహిళల ఆలోచన ఆ ప్రాంత ప్రజలకు కొత్త జీవనోపాధిని సృష్టించింది. అడవిలో దొరికే మోదుగాకులు విస్తరాకులుగా మార్చి విక్రయిస్తున్నారు. జిల్లాలోని మాలేపొరిగం ఆదివాసీ గూడెంలో 850 మంది జనాభా ఉన్నారు. ఈ గూడెం చేరుకునేందుకు భారీ గుట్టను దాటి దట్టమైన అడవి నుంచి వెళ్లాలి. అయితే అడవిని నమ్ముకుని జీవిస్తున్న వారిలో 5 మహిళలు నీలావతి, రాజిత, ఆత్రం బయతాయి, వెన్నెల, రెజినా మహిళలు ఏకమై ఆ అడవిలో మోదుగాకులను సేకరిస్తున్నారు. వాటిని విస్తర్లుగా కుట్టి బయట సంతల్లో విక్రయిస్తున్నారు. మోదుగాకులు మాకు బాగున్నాయని ఇప్పుడైతే నేచురల్ కదా ఇలా చేద్దామని, అప్పట్లో మనోళ్ళు ఇట్లనే కుట్టి వీటిలలో తింటుండే కదా,
ఇప్పుడు ప్లేట్లు వచ్చినాయి సార్, మన పేపర్ ప్లేట్లు వీటిలలో తింటే రోగాలు వస్తున్నాయని మనమే కుట్టి మనం కూడా ఇలా తయారు చేద్దాం కదా, మనం కూడా వీటిలలో తింటే కదా నేచురల్ రోగాల నుండి బయటపడచ్చని ఇలా కుట్టి మేము పేపర్ ఇప్పుడు అట్ట కింద పెడతాం సార్, అట్ట కింద పెట్టి ప్లేట్లు తయారు చేస్తున్నాం సార్. ఇప్పుడైతే కొద్దిగా రన్ అవుతుంది సార్, తెలిసిన వాళ్ళు ఆర్డర్లు ఇస్తున్నారు, మేము తీసుకుపోయి ఇచ్చేస్తున్నాము. మోదుగాకులతో విస్తరాకుల విక్రయంతో ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఈ విస్తరాకుల విక్రయం మొదలుపెట్టిన 5 మహిళలు గిరిజన సంఘంగా ఏర్పడ్డారు. వీరికి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రోత్సాహం లభించింది. మహిళలకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం విస్తర్లను కుట్టే యంత్రాన్ని అందజేసింది. మొదట్లో చేత్తో విస్తరాకులు కుట్టేవారు, కానీ ఇప్పుడు కుట్టు మిషన్పై కుడుతున్నారు. రోజుకు ఒక్కో మహిళ 100కు పైగా విస్తరాకులు కుడుతున్నారు. మేము మోతుకాకులు ఇస్తరాకులు కుడుతున్నాం. రోజుకు 50 కుడుతున్నాం సార్ ఒక మహిళ. మాకు ఇక్కడ మంచిగానే లాభం ఉంది. కాకపోతే ఇక అడవిన నుంచి తీసుకొచ్చి వాటికి మంచిగా క్లీన్ చేసి కడిగి కుడతాం. కుట్టిన తర్వాత మిషన్లో ప్రెస్ చేస్తాం. తీసి కింద అట్ట ఉంటుంది, పైన విస్తరాకు ఉంటుంది, మూతకాకు గట్టిగా ఉంటుంది. ఒక ప్లేటు వచ్చి 6 రూపాయలకు ఉంటుంది సార్ ఒక ప్లేటు. మేము నేచర్తోని మూతకాకులు తయారు చేస్తున్నాం. దీంతో తింటే మంచిగా ఉంటుంది. అప్పటి వాళ్ళు ఇట్లా కుట్టి తినేవాళ్ళు మూతకాకులు, మా అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు. అందుకనే మా వాళ్ళు చెప్పిండ్రు కనుక మేము ఇవి మూతకాకులతోని విస్తరాకులు తయారు చేస్తున్నాం. మోదుగాకుల విస్తరాకులను మార్కెట్కు తీసుకొచ్చి 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూరు మార్కెట్లకు విస్తరాకులు అందుబాటులోకి రావడంతో స్థానికంగా కొనుగోలుకు జనం ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి విక్రయంతో నెలకు 20,000 రూపాయల ఆదాయం వస్తుందని గిరిజన మహిళలు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपर फास्ट एक्सप्रेस के यात्रियों నేను ఇక్కడే ఉన్నా. నీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని చార్జ్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై. అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. మనకి మన జీవితంలో మంచి చెడు అన్నీ తెలుసు, అయినప్పటికీ కొన్ని విషయాలను ఇగ్నోర్ చేసేస్తాం. అందుకే నేననుకున్నాను వెళ్తూ గుర్తు చేసి వెళ్దామని. దాంతో జీవితం మొత్తం ఇగ్నోర్ చెయ్యక గుర్తుంచుకుంటారని, నన్ను ఇంకా ఈ మాటలను కూడా. ఒకవేళ మీరు ఈ కారణాల్లో నుంచి దీని సంపర్కంలోకి వచ్చినా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో HIV పరీక్ష గోప్యంగా ఉచితంగా చేయించుకోండి. వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అన్ని చోట్ల ప్రత్యర్థుల మధ్య పోటీ ఉండగా కొన్ని చోట్ల మాత్రం కుటుంబ సభ్యుల మధ్య పోటీ నెలకొంటోంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఘన శ్యామ్దాస్ నగర్ పంచాయతీ సర్పంచ్ బరిలో అభ్యర్థులుగా అత్తాకోడలు పోటీ పడుతున్నారు. సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కాగా మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నర్సమ్మతో నామినేషన్ వేయించారు. నర్సమ్మ పెద్ద కోడలు సూర రమాదేవి సైతం సర్పంచ్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల మద్దతుతో తాము బరిలో దిగామని, ఓటేసి సర్పంచ్గా తమను గెలిపిస్తారని ఎవరికి వారే తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. నా కొడుకు సర్పంచ్గా నిలబెట్టిండు. అందరు ప్రజలంతా కలిసి నన్ను ఎన్నుకున్నారు బాబు. నా కొడుకు పని చేసిండు, ఇక్కడ అంతా వాడకు పని చేసిండు. మీకు అందరికీ తెలుసు, నా కొడుకు కోడలకు అవకాశం రాలేదని నన్ను పెట్టుకున్నారు బాబు. మీకు అందరికి పని చేసే బాధ్యత నా కొడుకు అయితే అందరు ఊరుకు పని అయితే చేసిండు బాబు, అందరికీ తెలుసు. ఇప్పుడు నన్ను అందరు కలిసి అనుకున్నారు బాబు, మేము మా అమ్మకు వచ్చింది కదా అవకాశం, నీ కొడుకు పని చేస్తాడు ఎమ్మటుండి అని అందరూ నాకు చెప్తే అందరి పేరు నేను నిలబడ్డ బాబు, అందరికి ఆశీర్వాదం తీసుకొని నిలబడ్డ బాబు. బసంత్ నగర్ అంటేనే ఒక ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ దేనికైనా వనరులు ఫుల్ ఉన్న ఏరియా. కానీ ఇక్కడ మాకు నిరుద్యోగం బాగున్నది. ఇక్కడ గత నాయకులు ఏ ఒక్క పని చేయలేదు. గత నాయకులు వాళ్ళు దోచుకునే సరిపోయింది తప్ప ప్రజలకు ఏమాత్రం పని చేయలేదు.
దానికోసమే నేను ఈసారి నా ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా నా ప్రజల కోసం నేను ఈసారి ముందుకు వస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే కంపెనీ ఒక సంవత్సరానికి ఒక 50-60 మందికి అప్రెంటిషిప్ ఇవ్వాలి. ఈసారి బసంత్ నగర్ నుంచి వెళ్ళి సర్పంచ్గా నన్ను గెలిపించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కుటుంబ పాలన రాష్ట్రం మీద రుద్దిందని, కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు తనకు బానిసలుగా ఉండాలని కేసీఆర్ భావించారని విమర్శించారు. 2 ఏళ్లుగా అమలు కాని హామీల కోసం ప్రజావంచన కాంగ్రెస్ పాలనకు నిరసనగా ధర్నా చౌక్లో బీజేపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మార్పు కోసం అంటూ అభయాస్తం అంటూ వచ్చిన కాంగ్రెస్కు ప్రజలు ఓటు వేశారని అన్నారు. సోనియా, రాహుల్, ప్రియాంకలు అనేక హామీలు ఇచ్చారని అన్నారు. ఫ్రీ బస్, సన్నబియ్యం అంటున్నారు కానీ సన్నబియ్యంలో ఎక్కువ నిధులు కేంద్రానివేనని తెలిపారు. 2 పార్టీలు అక్రమాలకు పెద్దపీట వేసే పార్టీలని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన 2 చెప్తాడు, ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్నబియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా వారిచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి కేజీ వెనక 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 13 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఆ 13 రూపాయలకు కూడా సన్నయ్య బియ్యం ఇస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. హైదరాబాద్లోని రాయదుర్గంలో ది ఫుడ్ డాక్టర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో మధుమేహం విస్తరిస్తున్న నేపథ్యంలో హాస్పిటల్ నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా మంచిదన్నారు. పిల్లలు ఆరోగ్యంగా జీవించడానికి చిన్ననాటి నుంచే అలవాట్లను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామం, యోగా సాధన, క్రీడల్లో పాల్గొనడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడం చాలా ముఖ్యమని వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ఉదయాన్నే ప్రాతకాలాన మీరందరూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఫుడ్ డాక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్న కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. నరేంద్రనాథ్ గారికి అలాగే డాక్టర్ భాస్కరరావు గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. డయాబెటిక్ అనేది ఉందో క్రమేపీ పెరుగుతోంది. ఒకటేమో జన్యు కారణాలు, అంటే మన యొక్క పెద్దల నుంచి సంక్రమించే వ్యాధి. మరొకటేమో మన జీవన శైలి. నేను ముఖ్యంగా ఇవాళ చెప్పదలుచుకున్నానంటే నా అనుభవం దృష్ట్యా మన జీవన శైలి, లైఫ్ స్టైల్, ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ముందున్న వాళ్ళందరూ కూడా యువతులు కాబట్టి ఉదయాన్నే సూర్యోదయం లోపల లేయాలి. సూర్యాస్తమయానికంతా. It's an honor to be here with Sri Venkaiah Naidu Garu to flag off this walkathon. It's mainly to create awareness to take care of your feet, and prevention is always better than cure. So especially people with diabetes. So keep an active lifestyle and walk, run, exercise, take care of your feet, don't take them for granted. రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాగా ఇప్పటికే ప్రభుత్వం 6 గ్యారంటీల్లో ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళని పాలన దూసుకెళ్తున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వ ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల పేరిట వేడుకలు జరుపుతున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పేరిట ఘనంగా సదస్సు నిర్వహిస్తోంది. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. శాసనసభ నిబంధనలను పట్టించుకోకుండా అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని పేర్కొన్నారు.
రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని ఇప్పటి వరకు చేపట్టలేదని, ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం 9వ విడత షెడ్యూల్ ఖరారైంది. 2026 జనవరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించి పరీక్షలను ఒక ఉత్సవంలా భావించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి గల వారి ఎంపిక కోసం ఆన్లైన్ ద్వారా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను ఇన్నోవేట్ ఇండియా 1 అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 1న ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు 2026 జనవరి 11 వరకు కొనసాగుతాయి. 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. బహుళ ఐచ్ఛిక ప్రశ్నల రూపంలో ఈ ఆన్లైన్ పోటీ ఉంటుంది. పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేస్తారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలోగి అథ్లెటిక్ స్టేడియంలో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్కి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్తో కలిసి రేసింగ్ వీక్షించారు. సూపర్ క్రాస్ రేసింగ్ తెలంగాణలో జరగడం ఇదే మొదటిసారి. కాగా ఈ పోటీల్లో గుజరాత్ ట్రైల్ బ్లేజర్స్ టీం ఛాంపియన్గా నిలిచింది. 450 సీసీ విభాగంలో విజేతగా బీబీ రేసింగ్ ఫ్రాన్స్ జట్టుకు చెందిన ఆంటోనీ బౌడెన్ నిలిచారు. 250 సీసీ ఇంటర్నేషనల్ క్రాస్ అబ్రాడ్ యమహా వైజ్డ్ 250 విభాగంలో విజేతగా ఫ్రాన్స్కు చెందిన కాల్విన్ గెలిచారు. ఈ పోటీల ఫైనల్స్ ఈ నెల 21న కేరళలో జరగనున్నాయి. హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్క్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును కైవసం చేసుకుంది. జూ పార్కుకి ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికెట్లు లభించాయి. దేశంలోనే 3 ముఖ్యమైన సర్టిఫికెట్లను ఒకేసారి పొందిన మొట్టమొదటి జూగా రికార్డు సృష్టించిన జూ పార్కుపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్క్ వరుసగా 6 సంవత్సరాలు ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే మొట్టమొదటి జూ పార్కుగా రికార్డు సాధించింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఐఎస్ఓ సర్టిఫికేట్తో పాటు హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక 5 స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికేట్ సాధించింది. నవంబర్ మొదటి వారంలో హెచ్వైఎం బృందం నిర్వహించిన ఆడిట్లో జూ పార్క్ అన్ని నాణ్యతా నిర్వహణ ప్రమాణాలు పాటించినట్లు ధృవీకరించారు. ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఛాంబర్లో జరిగిన హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్లో సంస్థ ప్రతినిధులు మంత్రి సమక్షంలో జూ అధికారులకు ధ్రువపత్రాలు అందజేశారు. సర్టిఫికెట్లు సాధించిన రాష్ట్ర అటవీ శాఖ అధికారులు, నెహ్రూ జువాలజికల్ పార్క్ మేనేజ్మెంట్ సిబ్బందిని మంత్రి కొండా సురేఖ అభినందించారు. దేశంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించిన మొదటి జూ పార్క్ ఇదే కావడం విశేషం. వర్షపు నీటిని సేకరించి రీసైకిల్ చేసే అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. జంతువుల మల విసర్జనను బయోగ్యాస్, ఆర్గానిక్ ఎరువుగా మార్చే ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. 380 ఎకరాల్లో విస్తరించి ఉన్న సువిశాల జూ పార్క్లో 198 రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలు ఉన్నాయి. సంవత్సరంలో దాదాపు 30 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. జంతు సంరక్షణలో ప్రపంచంలోనే ఉత్తమ పద్ధతులను అనుసరిస్తున్నామని, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణతో పాటు సందర్శకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, 5 స్టార్ రేటింగ్, ఐఎస్ఓ గుర్తింపు రావడం గర్వకారణమని జూ క్యూరేటర్ వసంత తెలిపారు. ఈ సంవత్సరం మనకి
అదనంగా 9001తో పాటు 14001 అంటే ఎన్విరాన్మెంటల్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. గ్రీనరీ ఇంప్రూవ్ అయింది. తర్వాత మనము ఎనర్జీ రిసోర్సెస్ అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి 14,001 వచ్చింది. దాంతోపాటు ఓవరాల్గా జూ మొత్తంగా జూ పరిసరాలు కానీ, ఎనిమల్ ఎంక్లోజర్స్ కానీ, ఎనిమల్స్కి మనం ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ, తర్వాత విజిటర్స్కి మనం అందించే ఫెసిలిటీస్ కానీ, ఎక్కడైనా కానీ ఓవరాల్ మేనేజ్మెంట్ అంతా చాలా బాగుందని చెప్పేసి 5 స్టార్ క్వాలిటీ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో జూ పరంగా అంటే మనకు ఇండియాలోనే ఇది ఫస్ట్ ISO సర్టిఫైడ్ జూగా నిలుస్తుంది. అత్యుత్తమ పర్యావరణ ప్రమాణాలు పాటిస్తూ జంతు ప్రేమికులతో పాటు సందర్శకులకు మధురానుభూతిని కల్పిస్తున్న నెహ్రూ జువాలజికల్ పార్కు త్వరలో నైట్ సఫారీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎనిమల్స్ ఉండే ప్రదేశంలో అవి ఎట్లా అంటే చాలా శానిటైజేషన్ పరంగా హైజీనిక్గా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఏ ఎంక్లోజర్ వెళ్ళినా కానీ ఎక్కడ స్మెల్ లేకుండా, తర్వాత వాటర్ లాగింగ్ ఏరియాస్ లేకుండా చాలా క్వాలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ, వాళ్ళకి ఎనిమల్స్కి ఇచ్చే వాటర్ ఇచ్చే కంటైనర్స్ కానీ, తర్వాత ఫుడ్ కానీ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి మనం ఇవ్వడం జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న అర్ధరాత్రి బిచ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలడంతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అర్పోరాలోని రోమియో లోన్లో జరిగిన ఈ ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘోర సంఘటనతో గోవా ప్రాంతం మొత్తం ఉలిక్కిపడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. కాగా ఈ విషాద సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే గోవా మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అగ్ని ప్రమాదం బారిన పడి మరణించిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున PMNRF నిధుల నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రధాని పోస్టు పెట్టారు. గోవాలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక ప్రకటన చేశారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అర్పోరా ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 25 మంది మరణించినట్లు ఆయన ధృవీకరించారు. ఇందులో 3 మహిళలు, 4 పర్యాటకులు మృతి చెందినట్లు తెలిపారు. అలస్కా, కెనడా భూభాగంలోని యూకాన్ సరిహద్దులోని ఒక మారుమూల ప్రాంతంలో శనివారం 7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. అలాగే ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టము జరగలేదని అధికారులు తెలిపారు. US జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంపం అలస్కాలోని జూనోకు వాయువ్యంగా సుమారు 230 మైళ్ళు, యూకాన్లోని వైట్ హార్స్కు పశ్చిమాన 155 మైళ్ళ దూరంలో సంభవించింది. భూకంపం సుమారు 6 మైళ్ళ లోతులో గుర్తించారు. భూకంపం తర్వాత అనేక చోట్ల ప్రకంపనలు సంభవించాయి. తెలంగాణలో తగ్గిన చలి మరోసారి పంజా విసురుతోంది. ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్లో 9.2 డిగ్రీలు, మెదక్లో 11.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే హన్మకొండలో 13.5, రామగుండంలో 14.2, రాజధాని హైదరాబాద్లో 15.6, నల్గొండలో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీలలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 15 డిసెంబర్ 2025. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం.
తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టేలా ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం. రేపు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభం. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం. గ్లోబల్ సమ్మిట్కు అత్యాధునిక టెక్నాలజీతో అందంగా ముస్తాబవుతోన్న మహానగరం. హైదరాబాద్ చేరుకుంటున్న దేశ విదేశీ ప్రతినిధులు. దేశవ్యాప్తంగా 6వ రోజు కొనసాగుతోన్న ఇండిగో సంక్షోభం. ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్టులో 115 విమానాలు రద్దు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన రైల్వే, తెలంగాణ ఆర్టీసీ. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటితో 2 ఏళ్లు పూర్తి. ఓవైపు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు, మరోవైపు అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ శాసనసభ పనితీరులో లోపాలున్నాయన్న హరీష్ రావు. సరిదిద్దాలంటూ స్పీకర్కు బహిరంగ లేఖ. గోవా గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో 25 మంది మృతి. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు కేంద్రం తరఫున 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.